హలో, నమస్తే అండి. శ్రీమతి ఎద్రపూడి సులోచన రాణి గారి హృదయగానం నవల 12వ భాగానికి స్వాగతం అండి. ఒక్కోసారి కారు దిగి వెళ్ళి ఇంటి వరండా మెట్ల మీద కూర్చుంటాను. అక్కడ మందార చెట్టుకు పూసిన పూలు, జామకాయ చెట్టు మీద వాలి ఉన్న చిలకలు కూడా రోజు నాలాగే మీ రాక కోసం ఎదురు చూస్తున్నట్టున్నాయి అనిపిస్తుంది. అక్కడంతా ఎండుటాకులు రాలున్నాయి. వాటిల్లో నడుస్తాను. వాటి శబ్దం నాకు ఎంతో ఆనందం ఇస్తుంది. మేం కూడా మీ మేడం కోసమే ఎదురు చూస్తున్నాం అని చెబుతాయి అవి నాకు. ఒక్కసారి ఇంటావిడ నన్ను చూసింది. ఎందుకు నాయనా ఇక్కడ తిరుగుతున్నావు అని అడిగింది. ఊరికేనండి అన్నాను. ఆవిడ నా వంక అనుమానంగా యగాదిగా చూసింది. మర్నాడు నేను వెళ్ళేసరికి తాళం వేసింది. ఇంటి తలుపులకి మీరు వేసిన తాళంతో పాటు ఇంకో తాళం కూడా బిగించింది. ఆ జాగ్రత్తలు చూడగానే నాకు నవ్వొచ్చింది. బహుశా ఆవిడ నన్ను దొంగగా భావించి ఉంటుంది. ఆ ఇల్లు దోచుకోవటానికి అలా తారట్లాడుతున్నానని అనుకుంది కావలు. ఆ తర్వాత కారులో కూర్చొని ఆ ఇంటి వైపు చూడసాగాను. మేడం, మీరు ఎప్పుడు ఈ ఊరొస్తారు? ఎప్పుడు ఈ సెలవులు ముగుస్తాయి? నేను రోజులు లెక్క పెట్టుకుంటున్నాను. అసలు కాలేజీకి ఇన్ని రోజులు సెలవులు ఎందుకు చెప్పండి? పిల్లల్ని లెక్చరర్ని విడదీయటానికి తప్ప. మేడం, నా మనసు ఎప్పుడు మీ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. టైం చూసుకుంటాను. ఆ టైంకి మీరేం చేస్తుంటారా అని ఆలోచిస్తుంటాను. నాకైతే అనుక్షణం మీరు గుర్తుకొస్తారు. నేను మీకు రోజులో ఒక్కసారి, పోనీ వారానికి ఒక్కసారైనా గుర్తుకొస్తానా అని సందేహపడతాను. మేడం, మీరంటే నాకు చెప్పలేనంత ఇష్టం. ఇలా రాశానని వేరుగా అనుకోకండి. మీతో ఏదో చెప్పాలని, మీకు దగ్గరగా ఉండాలని నా మనసు తహతహలాడుతుంది. అంతలోనే భయం వేస్తుంది. మీరంటే ఇష్టపడటం తప్పు కాదుగా మేడం. ఎవరైనా ఒకవేళ నాది తప్పే అంటే ఆ తప్పు నాది కాదు, మృదులా మేడందే అంటాను. ఎందుకో తెలుసా? ఆమె అంత ఆకర్షణీయంగా, మంచితనంగా ఎందుకుండాలి అని ప్రశ్నిస్తాను. కాబట్టి మీరంటే నాకు ఇష్టం కలిగితే అది నా తప్పు కాదు, మీది. మేడం, నేను తల తిరుగుతున్న వాళ్ళ ఏదేదో రాస్తున్నాను. నేనేదైనా హద్దులు మీరు రాస్తే నన్ను క్షమించండి. నాకేమనిపిస్తుందో చెప్పనా? కాలేజీ హార్ట్ ఓపెన్ అని మీకు టెలిగ్రామ్ ఇచ్చేయాలనిపిస్తుంది. మీరు వచ్చేసరికి కాలేజీ తలుపులకు వేసి ఉన్న తాళం బద్దలు కొట్టి తెరిచేసి ఉంచాలనిపిస్తుంది. మేడం, నేను స్టూడెంట్ ఉన్నాను, నాకు పాఠం చెప్పండి అని అనాలనిపిస్తుంది. చూసారా, ఇలా పిచ్చి పిచ్చి ఆలోచనలు, ఈ బోరు సెలవులు ఇలా ఈడ్చుకొస్తున్నాను. బహుశా సిలువ వేసినప్పుడు ఆ జీసస్ కూడా ఇంత బాధపడి ఉండడేమో. రాముడు అడవికి వెళ్ళినప్పుడు కూడా ఇంత ఒంటరితనం సీత అనుభవించి ఉండదేమో. మేడం, ఈ ఉత్తరం అందినట్టు నాకు జవాబు రాస్తారు కదూ? ప్లీజ్ రాయండి. రాయకపోతే నా ఉత్తరం మీకు కోపం తెచ్చిందేమోనని బాధపడతాను, భయపడతాను. కంటి నిండా నిద్రపోను, నోటికి అన్నం సహించదు, చిక్కి శల్యం అయిపోయి మంచం పడతాను. ఏ డాక్టరు నా వ్యాధి ఏమిటో కనుక్కోలేరు. నా స్థితి చూసి డాడీకి బీపీ వస్తుంది. ఆయన బిజినెస్ అంతా నష్టం వచ్చేస్తుంది. నేను చచ్చిపోతానేమో. ఆ ప్రమాదం నాకు రానియరు కదా మీరు. నాకు తెలుసు మీరు రానియరు. మీరు తప్పకుండా ఉత్తరం రాస్తారు కదూ నాకు. నా పిచ్చి ఉత్తరంతో మీకు బోరు కొడితే నన్ను క్షమించండి. నా ఉత్తరం మీకు విసుగును తెప్పిస్తే మీరు మంచి మూడ్లో లేరన్నమాట. మళ్ళీ ఒక్కసారి చదవండి. అలాగన్నా ఇంకోసారి చదువుతారన్న ఆశ. ఇక ఉంటాను. రమేష్. ఈ ప్రపంచం ఇంత అందంగా ఎందుకుందో తెలుసా? ఈ ప్రపంచంలో మృదులా మేడం అనే వ్యక్తి ఉంది కాబట్టి. ఆమె నాకు మేడంగా తెలుసు కాబట్టి. మిమ్మల్ని ఎప్పుడెప్పుడు చూస్తానా అని తహతహలాడిపోతున్న మీ రమేష్. ఉత్తరం చదువుతున్న కొద్దీ మృదుల పెదవుల మీద చిరునవ్వు కదిలింది. ఒకసారి కనుబొమ్మలు ముడిపడ్డాయి. అంతలోకి అవి విడిపడి మళ్ళీ ప్రసన్నమయ్యాయి. మృదుల ఉత్తరం మడిచి కవర్లో పెట్టింది. పక్కనున్న ట్రాన్సిస్టర్లో నుంచి పాట వినిపించడం లేదు. పాట అయిపోయింది. చెయ్యి చాచి చూచింది. లేదు. ఉత్తరం చదివేటప్పుడు మధ్యలో ఎప్పుడో తనకు తెలియకుండానే చెయ్యి చాచి తాను తీసేసింది. ఆ సంగతి తనకు తెలియనే తెలియదు. మృదుల మళ్ళీ ఆ ట్రాన్సిస్టర్ ఆన్ చేసింది. ఉత్తరం చూసింది. రమేష్ మంచి పిల్లాడే. అల్లరి స్నేహాలతో అతనిలో ఉన్న తెలివితేటలు, మంచితనం మరుగున పడ్డాయి. మృదుల లేచి వెళ్ళి టేబుల్ దగ్గర కూర్చొని తెల్ల కాగితం చేతిలోకి తీసుకుని రమేష్కి జవాబు రాసింది.
రమేష్, నీ ఉత్తరం అందింది. నువ్వు నా గురించి ఆలోచిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఏ మనిషికైనా మనల్ని గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారంటే ఎంతో ఆనందంగా ఉంటుంది కదూ. కాలేజీకి సెలవులు అయిపోతున్నాయి కదా. నేను త్వరలోనే భవానీపురం వచ్చేస్తున్నాను. వచ్చేది 2వ సంవత్సరం. నువ్వు మొదటి నుంచి బాగా చదవాల్సి వస్తుంది. నువ్వు నీ స్నేహితులు అందరూ కులాసాన్ని తలుస్తాను. నాన్నగారికి నా నమస్కారాలు. ఇట్లు ఆశీస్సులతో మేడం. ఉత్తరం రాయటం పూర్తి చేసిన మృదుల కవర్ మీద అడ్రస్ రాసి అందులో పెట్టి అంటించింది. ఆ తర్వాత రమేష్ రాసిన ఉత్తరం తీసుకుని డ్రాయర్ సొరుగులాగి అందులో పడేసింది. అప్పటికే అక్కడ శాంత, జయశ్రీ, రంగనాయకి రాసిన ఉత్తరాలు ఉన్నాయి. రమేష్ ఉత్తరం వాటితో జత కలిపినట్టుగా అక్కడ ఉండిపోయింది. మృదులకు తెలుసు రమేష్ తాను రాసిన ఉత్తరం చూసి నిరుత్సాహపడతాడని. మొదట నిరుత్సాహపడినా తరువాత అసలు ఉత్తరం రాసినందుకు ఆనందపడతాడు. లెక్చరర్స్కి, స్టూడెంట్స్కి ఇది ఒక అతి నాజూకైన బంధం. దాన్ని స్టూడెంట్స్ కంటే లెక్చరర్సే ఎక్కువగా కాపాడుకోవాలి. స్టూడెంట్స్ తెలిసి తెలియని వయసు వాళ్ళు, లెక్చరర్స్ అనుభవం కలవాళ్ళు. లెక్చరర్ కానీ, డాక్టర్ కానీ, యాక్టర్ కానీ ఏ వ్యక్తి అయినా వారి వృత్తుల్లో నిలబడాలంటే వ్యక్తుల కంటే వృత్తికే ప్రాధాన్యం ఇవ్వాలి. మృదులకి తను చదువుకునే రోజుల్లో సంఘటన గుర్తొచ్చింది. లీలా అయ్యంగార్ అనే లెక్చరర్ ఉండేది. ఆవిడంటే మృదుల ప్రాణం ఇచ్చేది. ఆవిడ భర్తకి ట్రాన్స్ఫర్ అయింది. ఆవిడ ఉద్యోగం మానేసి వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళిపోతుంటే తాను ఎంత ఏడ్చింది. ఆ బాధ మృదులకి ఇప్పటికీ గుర్తుంది. ఆవిడ ఊరు వెళ్ళిన తర్వాత కూడా తను ఉత్తరాలు రాస్తూనే ఉంది. ఆవిడని చూడాలని మనసు ఎంతో తహతహలాడేది. మృదులకి రమేష్ రాసిన ఆ ఉత్తరం చదువుతుంటే తను స్టూడెంట్గా ఉన్నప్పుడు జరిగిన సంఘటనే గుర్తుకొస్తుంది. రమేష్ బాధ మృదులకి బాగానే అర్థమైంది. చిన్న వయస్సులో అమాయకత్వంతో కూడిన ఉద్రేకం అది. కోరుకున్నది లభించాలని ఆరాటపడే వయసు కూడాను. మరి కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత రమేష్ కూడా తనలాగే ఈ జ్ఞాపకం గుర్తు చేసుకొని నవ్వుకుంటాడు. అది నిజమనుకుంది. మృదుల గోడకి ఉన్న క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి చూసింది. కాలేజీ తెరిచేది వచ్చే సోమవారమే. మృదుల రైల్లో నుంచి పెట్టెపుచ్చుకొని దిగుతుంది. ఎదురుగా హర్షకిరణ్ కనిపించాడు. మృదుల అతన్ని చూసి ఆశ్చర్యపోయింది. అరే, నేను వస్తున్నానని మీకు ఎలా తెలుసు అంది. నేను నిన్న సాయంత్రం ట్రైన్కి మీకోసం వచ్చాను. మీరు రాలేదు. రేపు కాలేజీ తెరుస్తున్నారు. ఈ ఊరికి ఇదే ఆఖరి రైలు. మీరు ఇందులో తప్పక వస్తారని నాకు తెలుసు అన్నాడు మృదుల చేతిలో సూట్ కేసు అందుకుంటూ. మృదులకి ఎందుకో గాని హర్షకిరణ్ని చూడగానే ఆనందం కలిగింది. అతను తన కోసం అలా తను ఉత్తరం రాయకపోయినా స్టేషన్కి రావటం చాలా ఇష్టంగా అనిపించింది. ఇద్దరూ స్టేషన్ బయటకు వచ్చారు. అక్కడున్న జట్కా బండి వాళ్ళందరూ హర్షకిరణ్కి తెలిసిన వాళ్లే. మా బండి, మా బండి అంటూ చుట్టుముట్టారు. ఒక ముసలతను వాళ్ళందరినీ, పొండిరా, నేను ఈ బాబుని ఇంతప్పటి నుంచి ఎప్పుడు రైలు దిగినా నా బండిలోనే తీసుకెళ్లేవాడిని అంటూ కసిరి దబాయింపుగా అతని చేతిలో పెట్టే లాక్కుని తీసుకెళ్లి తన బండిలో పెట్టుకున్నాడు. మృదుల, హర్షకిరణ్ ఇద్దరూ బండెక్కారు. మృదుల బండి లోపలికి కూర్చుంది. హర్షకిరణ్ యువతలికి కూర్చున్నాడు. కానీ బండి కుదుపులకి ఎగిరిగి పట్టడంతో ఇద్దరూ ఒకరిని ఒకరు తాకాల్సి వస్తుంది. శాంత ఎలా ఉంది? మృదుల అడిగింది. 2 రోజుల నుంచి జ్వరం. ఈరోజే కాస్త తగ్గింది. లేకపోతే తాను కూడా స్టేషన్కి వచ్చేదే అన్నాడు అతను. అయ్యో, అలాగా. మళ్ళీ ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఆవరించింది. జయశ్రీ వచ్చిందో లేదో అంది మృదుల. వచ్చింది. నిన్న శాంతని చూడటానికి వచ్చింది అన్నాడు అతను. మృదులకి ఆ పరిసరాలను చూస్తుంటే ఈ ఊరు రాగానే నాకేమిటో చాలా హాయిగా ఉంది. అబ్బా, సెలవులు ఎంతో భారంగా గడిచాయి. ఉదయం లేవగానే చేయాల్సిన పని ఎదురు చూస్తూ లేకపోతే ఆ రోజు జీవితంలో వృధా అయినట్టే అనిపిస్తుంది నాకు అంది. నాకు కూడా అంతే అన్నాడు అతను. జట్కా బండి ఊరిలో ప్రవేశించింది. బండి మృదుల ఇంటివైపు కాకుండా హర్షకిరణ్ ఇంటివైపు వెళ్ళింది. ఇదేమిటి ఇటెందుకు అంది మృదుల. శాంత మిమ్మల్ని తీసుకురమ్మని అంది. ముందు మా ఇంటికి వచ్చి స్నానం చేసి భోంచేసి విశ్రాంతి తీసుకుని సాయంత్రం మీ ఇంటికి వెళ్దురు గాని, ఈ లోపల మీరు మీ ఇంటి తాళం చెవిస్తే నౌకర్ని పంపి ఆ ఇల్లు బూజు దులిపి ఊడ్పించి శుభ్రం చేయిస్తాను. సాయంత్రం మీరు అక్కడికే వెళ్దురు గాని. కానీ మృదుల ఏదో అనుభవింది. ఇంకేం చెప్పవద్దు నాకు అన్నాడు అతను వారిస్తూ. అతని కంఠంలో
చనువుతో కూడిన అధికారం ధ్వనిస్తుంది. మృదుల ఇంకేం మాట్లాడలేకపోయింది. బండి ఇంటి ముందు వచ్చి ఆగింది. శాంత వాకిట్లోనే ఎదురొచ్చింది. మేడం బాగున్నారా? బండి దగ్గరికి వచ్చి మృదుల దిగుతుంటే చేయి పట్టుకొని దింపింది. బాగున్నాను, నువ్వేమిటి ఇంత చిక్కిపోయావు అంది. 2 రోజుల నుంచి జ్వరం, చూసారా మీరు వస్తున్నారనేసరికి తగ్గిపోయింది అంది కిలకిలా నవ్వుతూ మృదుల చేయి పట్టుకొని ఇంట్లోకి తీసుకెళ్తూ. మృదుల శాంతని ముగ్ధురాలైనట్టు చూసింది. మీరు కబుర్లు చెప్పుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను, కొంచెం పనుంది అంటూ హర్షకిరణ్ వెళ్ళిపోయాడు. మృదుల స్నానం చేసింది. శాంత, హర్షకిరణ్ హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత మృదుల వాళ్ళ తనను ఎంత బాగా చూశారో, హోటల్కి వెళ్ళనీయకుండా వాళ్ళ ఇంట్లోనే ఎలా ఉంచేశారో అంతా చెప్పాట. శాంత చెబుతున్న కబుర్లు మృదుల నవ్వుతూ వింటుంది. 1 గంట తర్వాత హర్షకిరణ్ ఫోన్ చేశాడు. తాను ఇంటికి రావటానికి వీలవదని వాళ్ళిద్దరినీ భోంచేయమని చెప్పాడు. మృదుల, శాంత భోజనం చేశారు. మేడం మీ ఇంటి తాళం చేయి ఇవ్వండి అని అడిగింది శాంత. మృదుల తీసిచ్చింది. పని మనిషి మృదుల ఇల్లు శుభ్రం చేయటానికి వెళ్ళాడు. భోజనం అయిన తర్వాత మృదుల పక్క మీద కొద్దిసేపు వాలింది. శాంత ఊళ్ళో కబుర్లు ఏవోవో చెప్తూనే ఉంది. మృదులకి నిద్ర పట్టేసింది. ఎంతసేపు అలా నిద్రపోయిందో తెలియదు. మళ్ళీ మెలకు వచ్చేసరికి సాయంత్రం అయిపోయింది. మృదుల ఉలిక్కిపడి లేచి కూర్చుంది. శాంత పక్కనే కుర్చీలో కూర్చొని పుస్తకం చదువుకుంటుంది. మంచి నిద్రపోయారు మీరు, అవునా అంది నవ్వుతూ. శాంత ఇదేమిటి, నన్ను లేపనే లేదే అంది మృదుల. అంత మంచి నిద్రలో ఉన్న మిమ్మల్ని చూస్తే లేపబుద్ధిగా లేదు. ఇంత క్రితం అన్నయ్య వచ్చాడు, మిమ్మల్ని లేపుదామని వచ్చాను. మీరు గాఢ సుషుప్తిలో ఉన్నారు. ఏవో కాగితాల కోసం ఈ గదిలోకి వచ్చి అల్మైరా తెరిచిన అన్నయ్య మిమ్మల్ని చూసి నిద్ర లేపకు అని వెళ్ళిపోయాడు. అయ్యో అంది నొచ్చుకుంటూ. ఇంత నిద్ర పట్టిందేమిటి అనుకుంది. శాంత వెళ్ళి కాఫీ తెచ్చింది. మృదుల కాఫీ తాగి ఇక నేను వెళతాను అంది. శాంత కూడా బయలుదేరింది. నువ్వు వద్దు శాంత, నీరసంగా ఉన్నావు. పర్వాలేదు మేడం, అన్నయ్య మిమ్మల్ని ఇంటి దగ్గర దించిరమ్మని చెప్పాడు. ఇద్దరూ జట్కా బండెక్కి మృదుల ఇంటికి వచ్చాడు. అప్పటికే చీకటి పడింది, లైట్లు వెలిగాయి. మృదుల, శాంత వచ్చేసరికి పనికుర్రాడు ఇల్లంతా శుభ్రం చేసి వాకిట్లో కూర్చుని ఎదురుచూస్తున్నాడు. మృదుల లోపలికి వచ్చింది. పనికుర్రాడు, మంచినీళ్లు పట్టానమ్మా, పాలు తెచ్చి కాచి ఉంచాను, కూరలు సామాన్లు కొని తెచ్చాను అన్నాడు. ఇవన్నీ చేయమని ఎవరు చెప్పారు నీకు? విస్తుపోతూ అడిగింది. అయ్యగారు చెప్పారన్నాడు. మృదుల మాట్లాడలేకపోయింది. పక్క మీద ఇస్త్రీ దుప్పటి వేసి చూడటానికి నీట్గా ఉంది. ఇల్లు వాకిలి చిమ్మి శుభ్రంగా ఉన్నాయి. వంటింట్లో గిన్నెలు దోమి బోర్లించున్నాయి. పాలు కాచి పక్కన పెట్టున్నాయి. మృదులతో శాంత, మేడం ఈ పూటకి నేను భోజనం క్యారియర్లో పంపిస్తాను, మీరు వంట చేయకండి అంది. చాలు చాలు, ఇప్పటికి పొందిన ఈ సేవలు చాలు అంది మృదుల. ఇంతలో జయశ్రీ మా అమ్మగారు వచ్చారు. అందరూ కుశల ప్రశ్నలతో కబుర్లతో పడ్డారు. కొద్దిసేపు అయిన తర్వాత శాంత ఇక వెళ్తాను మేడం అంటూ లేచింది. ఓకే, గుడ్ నైట్, రేపు కాలేజీలో కలుసుకుందాం అంది మృదుల. శాంత వెళ్ళిపోయింది. జయశ్రీ మా అమ్మగారు కూడా వెళ్ళిపోయారు. మృదుల తలుపు వేసి లోపలికి వచ్చింది. ఇల్లంతా ఒక్కసారి కలిదిరిగింది. ఇల్లు నీట్గా ఎక్కడ సామాన్ అక్కడ సర్దుంది. శుభ్రంగా ఉన్న ఇల్లు చూస్తే థ్యాంక్స్ టు హర్షకిరణ్ అనిపించింది మృదులకి. పని అంటే వెరపలేదు ఆమెకు. కానీ గత 2 నెలలుగా మూసి ఉంచిన ఇల్లు రైలు దిగ్గానే వచ్చి బూజు దులిపి తుమ్ములు వచ్చి జలుబు చేసి ఎంత గొడవ అయ్యేది. ఇప్పుడు హాయిగా ఉంది. అసలు ఉదయం సరాసరి శాంత దగ్గరికి వెళ్ళడంతోనే బడలికి సగం తగ్గిపోయింది. ఇప్పుడైతే మరీను. కొంచెం వంట చేసుకొని తిని నిద్రపోతే చాలు. మృదుల మనసు చాలా హాయిగా ఉంది. ఒంటరిగా ఉన్న ఈ ఇల్లు చూస్తుంటే ఇది తన ప్రపంచంలా ఉంది. మంచం మీద పడుకున్న మృదులకి లేచి వంట కూడా చేయబుద్ధిగా లేదు. అలాగే నిద్రపోవాలనిపిస్తుంది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. మృదుల లేచింది. హర్షకిరణ్ వచ్చుంటాడు. తను వచ్చేసరికి అతను ఇంట్లో లేడు కదా. మృదుల గదిలో నుంచి వస్తుండగానే కాలింగ్ బెల్ ఈమని మోగింది. మోగటంతో వచ్చిన వ్యక్తి తలుపులు త్వరగా తెరవమని మృదులని తొందర పెడుతున్నట్టుగా. ఇది హర్షకిరణ్ స్వభావానికే విరుద్ధం. మృదుల వచ్చి తలుపులు తీసింది. మీరు ఏదో చెప్పబోయిన మృదుల హఠాత్తుగా ఆగిపోయింది. ఎదురుగా నిలబడింది హర్షకిరణ్ కాదు, రమేష్. మేడం, అతని కళ్ళల్లో ఆనందాశ్చర్యాలు పొంగులెత్తి ప్రవహిస్తున్నాయి. మీరెప్పుడొచ్చారు? నేను మధ్యాహ్నం కూడా వచ్చి చూశానే. తలుపులు వేస్తున్నాయి. రోజు అసలు సాయంత్రం అవగానే వచ్చి చూసేవాడిని.
ఈరోజు డాడీకి ఒంట్లో బాగాలేదు, ఇంట్లో ఉండిపోయాను. డాడీకి మందులు కొనుక్కొని ఇంటికి వెళ్తూ మళ్ళీ ఒకసారి ఇటు వచ్చాను. కిటికీ తలుపులు తెరిచున్నాయి, ఇంట్లో లైట్లు వెలుగుతూ కనిపించాయి. నా గుండెలు జల్లుమన్నాయి. మై గాడ్, లైట్లు వెలుగుతున్నాయి, మేడం వచ్చేశారు అనుకున్నాను. కారు ఆపి పరిగెత్తుకొచ్చేశాను. రమేష్ ఉద్రేకంతో సంతోషంతో మాటలు సరిగ్గా రానట్టు ఆయాసపడుతున్నాడు. ఊపిరి గబగబా పీలుస్తున్నాడు. రమేష్ హఠాత్తుగా మృదుల 2 చేతులు పట్టుకున్నాడు. వాటిని తల వంచి కళ్ళకి ఆనించుకుంటూ, మేడం, మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? చాలా ఆనందంగా ఉంది. ఈ 2 నెలలు నేను ఎలా గడిపానో ఆ భగవంతుడికే తెలియాలి. ఒక్కోసారి రెక్కలు కట్టుకొని ఎగిరి మీ దగ్గరికి రావాలనిపించేది. ఒక్కోసారి ఈ బాధ ఏమిటో భరించలేక చచ్చిపోవాలనిపించేది. ఇలాంటి పిచ్చి పనులేవి చేయకుండా నన్ను నేను అదుపులో ఉంచుకోవటానికి ఎంత శ్రమపడ్డానో తెలుసా మేడం? ఐ మిస్ యూ వెరీ మచ్. చివరి మాటలు అంటుంటే అతని కంఠం గద్గదికమై కంపించింది. మృదుల అచేతనురాలుగా ఉండిపోయింది. రమేష్ చెప్తున్న మాటలు అతను కనపరుస్తున్న భావావేశంలో కించిత్ కూడా నటన కానీ అబద్ధం కానీ లేవని తెలుస్తుంది. అతను మరీ ఇంత ఆవేశపడతాడని కానీ, మొహమాటం విడిచి తన మనసుని పైకి చెప్పేస్తాడని కానీ మృదుల అనుకోలేదు. ఆ క్షణంలో భావావేశపు జంఝం మారుతల్లా ఉన్న ఆ యువకుడిని ఎలా అనునయించాలో కూడా మృదులకు అర్థం కాలేదు. మెల్లగా అతని చేతుల్లోంచి తన చేతులు విడిపించుకుంటూ, రమేష్ లోపలికి రా, కూర్చో అంది. అతను వెనక్కు తిరిగి లోపలికి వచ్చాడు. రమేష్ స్వప్నావిష్టుల్లా లోపలికి వచ్చాడు. కూర్చో అంది కుర్చీ చూపిస్తూ. ఆమె ఆజ్ఞకి బద్ధుడైన పెంపుడు పిల్లిలా అతను కూర్చున్నాడు. నాన్నగారు ఎలా ఉన్నారు అడిగింది. బాగానే ఉన్నారు. నిన్ననే కాస్త ఒంట్లో బాగాలేదు. నువ్వు ఆయన్ని శ్రమ పెడుతున్నావా? లేదు మేడం, అస్సలు లేదు. కావాలంటే మీరొచ్చి డాడీని అడగండి. ఆయన నా ప్రవర్తన పట్ల ఏదైనా చిన్న లోపం అయినా మీకు ఎత్తి చూపిస్తే నేను మీ ముందు మెడ కోసుకుంటాను. బాప్రే, ఏమిటా మాటలు? నువ్వు చెప్తే నేను నమ్మనా? నువ్వు చెప్పు. ఈ 2 నెలలు ఏం చేశావు? మామూలు ప్రసక్తిలోకి దింపటానికి అడిగింది. రమేష్ ఇంకా స్వప్నావిష్టుల్లా ఆవిడనే చూస్తున్నాడు. మీ గురించి ఆలోచిస్తూ, మీ గురించి ఎదురు చూస్తూ, మీ ఈ ఇంటి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ గడిపాను. మృదుల నిస్సంకోచంగా చూస్తుంది. నీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మాట మార్చడానికి అడిగింది. వాళ్ళు ఎలా ఉన్నారో నాకు తెలియదు. తెలుసుకోవాలనే ఆసక్తి కూడా లేదు నాకు. అదేమిటి? అదంతే. ఇది వరకు వాళ్ళ స్నేహం నాకు చాలా సంతోషంగా, చాలా గొప్పగా అనిపించేది. అదే లోకం అనుకునేవాడిని. మీరు పరిచయం అయిన తర్వాత వాళ్ళ మాటలు, ప్రవర్తన అసలు నచ్చటం మానేశాయి నాకు. మనుషులు వెకిలిగా మాట్లాడకుండా, ఎవరిని వెక్కిరించకుండా, తాగుడు పేకాట లేకుండా కూడా ఆనందంగా హాయిగా ఉండవచ్చునని మీరు పరిచయం అయిన తర్వాతే నాకు అర్థమైంది. థ్యాంక్స్ టు యూ. రమేష్, కాఫీ తాగుతావా? లేవబోయింది. మీరు కూర్చోండి. మీతో మాట్లాడితేనే నాకు హాయి, వారించాడుతను. అందులో ఆజ్ఞ లాంటిది ఉంది. మృదులకి నిస్సహాయంగా అనిపించినా అది లోపలే తప్ప బయటికి కనపరచనీయలేదు. ఆమెలో ఎల్లవేళలా కనిపించే గాంభీర్యం, హుందాతనం ఏమాత్రం చిక్కు చెదరలేదు. మీరు ఎప్పుడు వచ్చారు? ఉదయం ట్రైన్లో. ఉదయమా? ఉదయమే వచ్చేశారా? అతను ఉలికిపాటుగా చూస్తూ అడిగాడు. అవును, ఉదయం నేను ఇటు వెళ్తే ఇల్లు తాళం వేస్తుంది. నేను సరాసరి ఇక్కడికి రాలేదు. స్టేషన్కి హర్షకిరణ్ వచ్చారు. ఆయన సరాసరి నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. హర్షకిరణ్ అతనెలా మీకు పరిచయం? నిటారుగా అయ్యాడు. శాంత అన్నయ్య కదూ? ఓహో, రమేష్ మామూలుగా అయ్యాడు. ఈ రోజంతా వాళ్ళ ఇంట్లోనే ఉండమని గొడవ చేసింది. అక్కడే ఉన్నాను. ఇంత క్రితమే శాంత ఇక్కడ నన్ను దించెళ్ళింది. అలాగా, మీరు వచ్చినట్టు నాకు తెలియదు మేడం. ఎంతో బాధగా అన్నాడు. ఇప్పుడు ఏమైంది అంది నవ్వుతూ. ఏమైందా? మీకోసం ఇంత క్షణం లెక్క పెట్టుకుంటూ గడిపాను. మీరు ఈ ఊరు ఎప్పుడొస్తారా అని ఎదురు చూశాను నేను. అలాంటిది మీరు ఈ ఊళ్ళోకి వచ్చి ఇన్ని గంటలు అయినా నాకు తెలియలేదంటే నాకు ఎలాగో ఉంది. మృదుల చిరునవ్వుతో చూసింది. రమేష్, నువ్వు మరీ విపరీతంగా ఆలోచిస్తున్నావు సుమా. ఓకే, గుడ్ నైట్. రేపు కాలేజీ ఉందిగా, కాలేజీకి వస్తున్నావు కదూ అంది. రమేష్ అయిష్టంగా తప్పనిసరిగా లేచాడు.
అతనికి అక్కడి నుంచి ఇప్పుడే వెళ్ళటం ఏమాత్రం ఇష్టం లేదు. ఆ సంగతి అతని కళ్ళలో స్పష్టంగా తెలుస్తుంది. కానీ మృదుల గుడ్ నైట్ చెప్పేయటంతో లేవక తప్పలేదు. ఇంతలో వాకిట్లో అడుగుల చప్పుడైంది. హర్షకిరణ్ లోపలికి వచ్చాడు. ఇద్దరూ తిరిగి చూశారు. అక్కడ రమేష్ని చూసి అతను ఒక క్షణం ఆగాడు. రండి లోపలికి, మృదుల పిలిచింది. హర్షకిరణ్ లోపలికి వచ్చాడు. ఇతను తెలుసా రమేష్ అంటూ పరిచయం చేసింది. తెలుసు, గజపతి రాజుగారి అబ్బాయి అన్నాడు హర్షకిరణ్. రమేష్ ఈయన తెలుసా మృదుల అడిగింది. చూశాను, డాడీ దగ్గరికి అప్పుడప్పుడు వస్తుంటారు, పేరు తెలియదు అన్నాడు రమేష్. హర్షకిరణ్ శాంత అన్నయ్య చెప్పింది మృదుల. గ్లాడ్ టు మీట్ యూ సార్, చేయి చాచి కరచాలనం చేశాడు రమేష్. ఓకే, గుడ్ నైట్ రమేష్ అంది మృదుల. గుడ్ నైట్ అస్పష్టంగా అనేసి వెళ్ళిపోయాడు రమేష్. హర్షకిరణ్ కూర్చోలేదు. శాంత వెళ్ళిపోయిందా అని అడిగాడు. ఇంత క్రితమే వెళ్ళింది. సారీ, మీరు మధ్యాహ్నం ఇంటికి వచ్చారుట, నేను మొద్దు నిద్రపోయాను అంది మృదుల. ఇక్కడంతా సరిగ్గా ఉందా? నౌకర్ అన్నీ తెచ్చాడా? హర్షకిరణ్ అడిగాడు. థ్యాంక్ యూ. మీరు థ్యాంక్స్ చెప్పడం మానేయాలి. అంతేకాదు, మీకోసం ఇక నుంచి నేనేం చేసినా కాదని అనకూడదు. హఠాత్తుగా అతని పెదవుల మీద మనోహరమైన చిరునవ్వు వెరిసింది. ఎప్పుడైతే నేను హైదరాబాద్ వచ్చినప్పుడు మీరు నన్ను హోటల్ సంగతే గుర్తురానియకుండా మీ ఇంట్లో ఉంచుకున్నారో అప్పుడే మీ మీద ఈ అధికారం వచ్చేసింది, అవునా అన్నాడు. మృదుల అంగీకరించింది, తిరస్కరించలేదు. ఆమె పెదవుల మీద చిరునవ్వే అతనికి సమాధానం అయింది. రేపు కాలేజీ ఉందనుకుంటా, మిమ్మల్ని నేను ఎక్కువసేపు ఇబ్బంది పెట్టను. భోంచేసి హాయిగా నిద్రపోండి. అవును, రంగమణి రాలేదనుకుంటా, మీకు తోడుగా ఎవరు పడుకుంటారు అని అడిగాడు. జయశ్రీ వస్తానంది. ఓకే, వస్తాను మరి. అతను వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. హర్షకిరణ్ వాకిట్లోకి వచ్చేసరికి రమేష్ వెళ్ళిపోలేదు. అతని కారు స్టార్ట్ కాలేజీలా ఉంది. బోనెట్ ఎత్తి పరీక్ష చేస్తున్నాడు. హర్షకిరణ్ బయటికి రాగానే స్టార్ట్ అయింది అది. హర్షకిరణ్ వెళ్తుంటే లిఫ్ట్ కావాలా సార్ అన్నాడు. వద్దు అన్నాడు. రండి, పర్వాలేదు, మీ ఇంటి దగ్గర దింపుతాను, నడక బాగా అలవాటు తిరస్కరించాడు. ఒక్కసారి నాతో కారులో వస్తే మీ అలవాటు పోదులేండి, రండి. వరండాలో నుంచి మృదుల ఇద్దరినీ చూస్తుంది. హర్షకిరణ్ కాదనలేనట్టు ఎక్కాడు. కారు స్టార్ట్ అయింది. ఇద్దరూ మృదులకి చెయ్యి ఊపారు. కాలేజీ తెరిచారు. రాత్రివేళ చెప్పవలసిన పాఠాలు ప్రిపేర్ అవ్వటం, ఉదయం కాలేజీకి వెళ్ళటం, పాఠాలు చెప్పటం, సాయంత్రం ఇంటికి రావటం మృదులకి మామూలుగా దినచర్య అయిపోయింది. ఆనంద్ కూడా కాలేజీకి వస్తూనే ఉన్నాడు. మృదుల అతనితో మాట్లాడదు, కానీ అతని చూపులు ఆకలిగా మృదులని వెంటాడుతూనే ఉంటాయి. మృదుల పట్ల కోర్కె అతని గుండెల్లో ఆరని చిచ్చులా మండుతూనే ఉంది. కానీ సెలవులకు ముందు మృదుల మీద ధ్యాస ఉంచటానికి వీలు లేకుండా అతనికి ఒక ప్రమాదం వచ్చి పడింది. అతన్ని అల్లారు ముద్దు చెల్లెలు మంజులకి నెలదప్పింది. ఓ శుభముహూర్తాన భార్య మాధవి ఈ వార్త చెవిలో వేయగానే అతను తలక్రిందులైనట్టు చూశాడు. రమేష్ ఇంత అఘాయిత్యానికి పాల్పడతాడు అనుకోలేదు. సరే, ఇది ఒకందుకు మంచిది. మామూలుగా అయితే గజపతి రాజుగారి మంజులతో రమేష్ వివాహానికి అంత సముఖత చూపించకపోవచ్చు. ఇప్పుడు రమేష్ తన చేతిలో చిక్కాడు. ఇక ఈ పెళ్లి జరిపించటమే తర్వాయి అనుకున్నాడు. చెల్లెల్ని దగ్గరికి పిలిచాడు. మంజుల కంగు తిన్న మనిషిలా ఉంది. ఆ చలాకీతనం, వాచాలత్వం ఎటుపోయాయో నిశ్శబ్ద నీరవల్లా తయారైంది. ఆనంద్కి మంజులని చూస్తే జాలేసింది. తల మీద చేయి వేసి ధైర్యం చెబుతూ, మంజు, మీ వదిన అంతా నాకు చెప్పింది. నువ్వేం అధైర్యపడకు. నిన్ను ఈ స్థితికి తెచ్చిన తన్ని నేను వదులుతానని అనుకుంటున్నావా? నా కంఠంలో ప్రాణం ఉండగా వదలను. అతనితో నీ పెళ్లి జరిగేలా చూస్తాను అన్నాడు శబదం చేసినట్లుగా. ఆ మాట వినగానే మంజుల ముఖం వికారంగా పెట్టింది. పెళ్ళ? ఆ రాస్కెల్తోనా అంది. జయ, రమేష్ను నువ్వు అలా అంటావు ఏం బాలేదు. రమేష్ని ఎవరేమన్నారు? ఇప్పుడు మనం మాట్లాడేది రమేష్ సంగతే కదా. అతనేగా నీ స్థితికి కారణం. రమేష్ అయితే నాకు చాలా సంతోషంగా ఉండేది. రమేష్ కాదు. ఏమిటి, రమేష్ కాదా? కాదు. మంజుల తల అడ్డంగా తిప్పింది. మరెవరు? ఆ దొంగ రాస్కెల్, ఆ పళ్ళకోతి విస్సు. మంజుల చేతిలో ముఖం దాచుకొని ఏడ్చేసింది. ఆనంద్ నిర్విణ్యుడయ్యాడు. అతని కళ్ళల్లో ఎర్రజీరులు తొంగి చూశాయి. వాడు ఆ రాస్కెలా? ఎంత ధైర్యం! నువ్వు అసలు ఎలా ఇష్టపడ్డావు? నేనేమి ఇష్టపడలేదు.
రమేష్ కోసం వెళ్ళాను. రమేష్ లేడు. ఆ కోతి ఒక్కడే ఉన్నాడు. వాడి చేతుల్లో నుంచి తప్పించుకోలేకపోయాను. ఇంకోసారి పరీక్షల ముందు రమేష్ కవర్ చేసినట్టు రంగాతో కబురంపాడు. నేను నిజమేననుకుని వెళ్ళాను. వాడు ఒక్కడే అక్కడ ఉన్నాడు. అప్పుడు కూడా తప్పించుకోలేకపోయాను. మంజుల ఏడ్చేసింది. ఆ ముఖం నిస్సహాయంగా ఉంది. ఎప్పుడూ ఉండే అహం, తళుకులు బెళుకులు ఏమీ లేవు. ఆనంద్ పిడికిళ్ళు బిగిశాయి. నువ్వు అప్పుడే నాకెందుకు చెప్పలేదు? వాడు అల్లరి చేస్తాడేమోనని భయపడ్డాను. చేస్తానని బెదిరించాడు. కానీ ఇలా అవుతుందనుకోలేదు. మంజులకి ఏడుపు ముంచుకొచ్చింది. ఆనంద్ చేతులు వెనక్కి పెట్టుకుని గదిలో అటూ ఇటూ పచార్లు చేయసాగాడు. అతనికి మతిపోయినట్టే ఉంది. ఏం చేయాలో తోచటం లేదు. కొద్దిసేపు అయిన తర్వాత చెల్లెల్ని, సరే నువ్వు లోపలికి వెళ్ళు అన్నాడు. మంజుల లేచి వెళ్ళిపోయింది. ఏం ఆలోచించారు అడిగింది మాధవి. అదే నాకు పాలుపోవటం లేదు. ఇప్పటికే 4వ నెల. త్వరపడేదైనా చేయకపోతే మనం నలుగురు నోళ్లలో పడి అల్లరయ్యే ప్రమాదం ఉంది. ఆనంద్ మాధవి దగ్గరగా వచ్చాడు. నువ్వే ఏదన్నా ఉపాయం చెప్పు మధు అన్నాడు భార్య 2 చేతులు పట్టుకుంటూ. ఉపాయం ఏముంది? హైదరాబాద్ తీసుకెళ్ళి ఏ హాస్పిటల్లోనో రహస్యంగా అబార్షన్ చేయించటమే. ఎవరికైనా తెలిస్తే? భయంగా చూశాడు. ఎలా తెలుస్తుంది? ఏ అపెండిసైటిస్ అని చెప్పటమే. ఆనంద్ ఇట్టొచ్చాడు. నీ తెలివి అమోఘం మధు. మాధవి అతని పొగట్టలకి పొంగిపోలేదు. వెనుకగా చూస్తూ, భార్యలో అనేవాళ్ళం ఉన్నది ఎందుకు? భర్తగారికి ఇలాంటి ఆపదలు వస్తే తప్పించటానికేగా. మధు ప్లీజ్ ఇప్పుడు నేనేమీ అనుకు అన్నాడు. మధుల పట్ల అతని ఆకర్షణ మాధవి పసిగట్టకపోనేలేదు. మాధవి భయస్థురాలు కాదు, అలా అని తెలివిహీనురాలు కాదు. సమయం కోసం వేచి చూస్తుంది. మాధవికి దేవుడు ఈ రూపంగా చాలా త్వరగానే అవకాశం ప్రసాదించాడు. అయితే మనం త్వరగా హైదరాబాద్ వెళ్దాం అన్నాడు ఆనంద్. నన్ను కలపకండి, నేను రావట్లేదంది మాధవి. మధు ప్లీజ్, నువ్వు ఇలా అంటే మంజుల జీవితం నాశనం అయిపోతుంది. అవన్నీ నాకే, నా జీవితం నాశనం అవ్వటానికి సిద్ధమవుతుంటే నన్ను ఎవరు కాపాడుతున్నారు అంది కటువైన స్వరంతో. ఇప్పుడు నీకేమైంది మాధవి? ఏమైందా? నాకు పిల్లలు కలగలేదని, మీకు పిల్లలు కావాలని, మీరు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంలో ఉన్నానని మీరు మీ పింతలతో అనలేదు. రామరామా, ఎవరు చెప్పారు నీకు ఈ అబద్ధాలు? అతను తెచ్చిపెట్టుకున్న బాధతో చూశాడు. మీ పింతల్లి నోట్లో నువ్వు గింజన అంతుందా? మధు, నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా? మా పిన్ని పని పాట లేక 1,00,000 అవాకులు చవాకులు వాగుతుంది. దానికి నాకు శిక్ష వేస్తావా? వెయ్యి. ఏం చేస్తాను? నిశ్శబ్దంగా భరించి నీ పట్ల నాకున్న ప్రేమని రుజువు చేసుకుంటాను. కానీ నీ ఇష్టం వచ్చినట్లే. కానీ నువ్వేమీ మంజులకి సాయం చేయవద్దులే. దాని బతుకు బజారున పడని. నేనేం చేయగలను? దాని కర్మ నా కర్మ. అతను ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. మాధవి మామూలుగా సాయంత్రం అతను వచ్చేసరికి, మీరేమీ బాధపడకండి, నేను మంజుని తీసుకుని హైదరాబాద్ వెళ్తానంది. ఆ వారంలోనే ఆనంద్, మాధవి మంజులని హైదరాబాద్ తీసుకెళ్లారు. అక్కడ తెలిసిన లేడీ డాక్టర్ ద్వారా ఒక నర్సింగ్ హోమ్లో చేర్చి రహస్యంగా అబార్షన్ చేయించేశారు. ఒక 4 రోజుల తర్వాత తిరిగి భవానీపురం వచ్చేశారు. మంజులకి ఒంటో బాగాలేదని చెప్పారు. ఒక 2 వారాల్లో మంజుల కోలుకుంది. కాలేజీకి వెళ్ళటం ప్రారంభించింది. ఇంతలో పరీక్షలు వచ్చేశాయి. మంజుల విషయం ఎవరికీ ఏమీ తెలీదు. చాలా గోప్యంగా, గప్చిప్గా ఆ విధంగా మంజులకి వచ్చిన ఆ ప్రమాదం పెద్దవాళ్లు తప్పించేశారు. మంజుల మామూలుగా అయింది. మునుపటి చలాకీతనం వచ్చేసింది. ఇది వరకటి కంటే జాగ్రత్త ఎక్కువైంది. రమేష్ ఇదివరకులా విస్సుతో కలవటం లేదు. అందుకని మంజులకి రమేష్తో కూర్చుని కబుర్లు చెప్పే కాలం ఎక్కువగా దొరుకుతుంది. మెల్లగా గజపతిరాజు గారిని రమేష్కి మంజులను చేసుకోమని అడగాలని ఆనంద్ ప్రయత్నం. ఈ సంగతి ఎలా తెలిసిందో విస్సుకు తెలిసింది. విస్సు ఆనంద్కి, మంజులకి ఉత్తరం రాశాడు. అందులో ఇలా ఉంది: మంజు, మీ అన్నయ్యని పెళ్ళి రమేష్తో చేయాలని వేస్తున్న ఎత్తులు నాకు తెలుస్తూనే ఉన్నాయి. నువ్వు నాతో ఏకాంతంగా ఉన్నప్పుడు నేను ఆటోమేటిక్ కెమెరా పెట్టి తీసిన ఫోటోలు నా దగ్గరున్నాయి. నువ్వు హైదరాబాద్ వెళ్ళి చేయించుకున్న ఆపరేషన్ అపెండిసైటిస్ కాదని, అబార్షన్ అని రుజువు చేసే ఆధారం కూడా నా వద్ద ఉంది. నువ్వు రమేష్ని పెళ్లి చేసుకోవడం అనేది కల్లా అని తెలుసుకో. నేను అనేవాడిని ఇక్కడ ఉండగా అలాంటిదేం జరగదు అని హెచ్చరిస్తున్నాను.
నువ్వు నన్ను రెచ్చగొట్టావు, నాలో పిచ్చి కోరికలు రేకెత్తించావు, నాకు ఆడది అనే ఆకలి రేపావు. నాకు నువ్వు కావాలి. నా మీద నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను నిన్ను పెళ్లి చేసుకు తీరుతాను. నువ్వు నన్ను కాదన్నావంటే నీ బతుకు బజారు పాలు చేయగలను. నేను తలుచుకుంటే ఏవైనా చేయగలనని తెలుసుకో. ఇట్లు నువ్వు పిచ్చెంకి ఇచ్చిన విస్సు. మంజుల ఆ ఉత్తరాన్ని తీసుకుని సరాసరి అన్నగారి చేతుల్లో పెట్టింది. ఈరోజు కథ ఇంతటితో సమాప్తమండి. మరలా తర్వాయి భాగంతో కలుద్దాం. నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఉంటానండి. పద్మావతి చావలి.